హలో అందరికీ నమస్కారం. నా పేరు లక్ష్మీ సింధూర. ఏవం అస్తు ఛానల్కి స్వాగతం. ఈ ఛానల్లో మీరు శ్లోకాలు మరియు వాటి అర్థాలను తెలుసుకోవచ్చు. శ్లోకాలు అనేవి అతి ప్రాచీనమైన జ్ఞానం, ఆధ్యాత్మికత మరియు సంస్కృతిని సూచిస్తాయి. ప్రతి శ్లోకం ఒక లోతైన అర్థాన్ని, ఆధ్యాత్మికత ఉద్ధరణను కలిగి ఉంటుంది. ఈ ఛానల్లో నేను ప్రతి శ్లోకాన్ని చెప్తూ దాని అర్థం, సందర్భం మరియు ఉపయోగాన్ని వివరించబోతున్నాను. ఈ ప్రయాణంలో మీరు భాగస్వామ్యంగా ఉంటారా? అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీకు ఇష్టమైన శ్లోకాలను, వాటి అర్థాలను ఖచ్చితంగా తెలుసుకుందాం. మరి ఈరోజు వీడియో స్టార్ట్ చేసేద్దాం. హలో అందరికీ, నా పేరు లక్ష్మీ సింధూర. వెల్కమ్ బ్యాక్ టు ఏవమస్తు ఛానల్. ఈరోజు మనం మరో 2 వరుసల్లో శివ పంచాక్షరి స్తోత్రం గురించి తెలుసుకుందాం. శ్లోకం ఏంటంటే, శివాయ గౌరీ వదనాబ్జ వృంద సూర్యాయ దక్షాధ్వరనాశకాయ శ్రీనీలకంఠాయ వృషధ్వజాయ తస్మై శికారాయ నమః శివాయ. దీని అర్థం ఏంటంటే, శివాయ శివుడకు, గౌరీ వదనాబ్జ వృంద సూర్యాయ సూర్యాయ సూర్యుడిలా, గౌరీవదన గౌరీదేవి యొక్క వదనం ముఖము, అబ్జము కమలము లాంటి ముఖము, వృంద వికసింపచేసేవాడు, దక్షాధ్వరనాశకాయ దక్షుడి యొక్క అధ్వర యజ్ఞము లేదా త్యాగము, నాశకాయ నాశనం చేసినవాడు, శ్రీ నీలకంఠాయ శ్రీ స్వామి నీలకంఠాయ కంఠం నీలంగా ఉన్నవాడు, వృషధ్వజాయ వృష నందిని ధ్వజముగా ఉన్నవాడు, తస్మై తనకు, శికారాయ పంచాక్షరాలలో ఒకటైనటువంటి షీ అనే అక్షరంతో పిలువబడిన ఆ శివుడకు నమః శివాయ, నా వందనాలు, నా అభివాదం, నా నమస్కారం. ఈ అర్థం ఏంటంటే, కమలం లాంటి గౌరీదేవి ముఖాన్ని వికసింపచేసేవాడు, దక్ష ప్రజాపతి యజ్ఞాన్ని నాశనం చేసినవాడు, నీలమైనటువంటి కంఠము కలవాడు, నందిని ధ్వజముగా ఉంచుకున్నవాడు, పంచాక్షరాలలో ఒకటైనటువంటి షి అనే అక్షరంతో పిలువబడినవాడు. అటువంటి శివుడకు నా నమస్కారం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీరు ఏమనుకుంటున్నారో కామెంట్స్లో చెప్పండి. లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాలంటే నా హ్యాండిల్ పేరు ఏవం అస్తు లెర్నింగ్. మళ్ళీ మిమ్మల్ని ఇంకొక శివ పంచాక్షరి స్తోత్రం వీడియోలో కలుసుకుంటాను. అంతవరకు సెలవు.